నా వీడియోస్ చాలా ల్యాగ్ ఉంటాయి, ఇంత సాగదీసినట్లు నాకు కూడా అనిపిస్తుంది. ఒకసారి నేనే చూసుకోను నిజంగానే. కానీ ఎక్కువ ఎందుకు ఇలాంటివే చేస్తానంటే, నేను డీల్ చేసే కేసెస్ ఏముంటాయంటే, వెయిట్ లాస్ ట్రైనింగ్ అయినా కూడా యాంగ్జైటీ, స్ట్రెస్ కానీ, టైం మేనేజ్మెంట్ అవ్వకపోవడం కానీ, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, భయం, ఇలాంటి వాళ్ళని నేను ఎక్కువ డీల్ చేస్తాను. సో వీళ్ళతో మాట్లాడి అవతల వాళ్ళని ఒక చిన్న పిల్లల్లాగా నచ్చ చెప్పాలి. వాళ్ళు వింటారు. అప్పుడు అంతసేపు చెప్పినా కూడా ఆ ఒక్క సెషన్ వరకే వింటారు. మళ్ళీ వాళ్ళు కంటిన్యూగా మోటివేట్ చేసుకుంటూనే పోవాలి. సో నా దగ్గర ఉన్న పేషెంట్స్కి నేను కంటిన్యూ మోటివేట్ చేయగలను, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పలేను కదా. సో నేను మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓవర్ థింకర్స్కి, యాంగ్జైటీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది, ఇమాజినేషన్ పవర్. దాన్ని పాజిటివ్గా యూస్ చేసుకుంటారో నెగిటివ్గా యూస్ చేసుకుంటారో ఆలోచించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి, నేను ఇలా ఉండబోతున్నాను అనేది కనుక లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక థియరీ ఉంటుంది. నువ్వు అలా కనుక ఆలోచిస్తే నీవన్నీ కూడా మంచిగా జరగడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఓవర్గా నెగిటివ్ గురించి ఆలోచిస్తే అలా జరగడానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు ఒక దెబ్బ నేను కొడతాను అంటే, ఓవర్ థింకర్స్ ఎట్లా ఉంటుందంటే, ఇట్లా పట్టుకొని ముందే ఏడ్చేస్తుంటారు. వాళ్ళ ఈగో హర్ట్ అయిపోతుంది. నేను ఏం అనలేదు కదా, కొడతా అన్నానంటే, నో, వాళ్ళు దెబ్బ తినేసినారు వాళ్ళకి ఇమాజినేషన్ పవర్లో. సో వీళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియోస్ అనమాట. అండ్ ఇంకొకటి, ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు చేయకుండా ఉంటే ఆ బరువు ఉంటుంది చూసారా, నేను చేయలేదు అనే గిల్ట్ ఎక్కువైపోతుంది. సో ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆపకండి.